నిన్న మొన్న నేను ఒక టీవీ ఇంటర్వ్యూ ఎవరిదంటే వి ప్రకాష్ది చూసిన. ఓకే. సరే నా టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు కానీ లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉండి పూర్తిగా ఆ భావజాలం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన ఏం చెప్తుండంటే అనూహ్యం అసలు బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చెప్పలేం మనం. ఓకే. అంటే ఆయన ఉద్దేశం 1-2 వస్తాయి కదా, చాలా అత్యధికంగా సీట్లు బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు మెజారిటీ బీజేపీకి వస్తాయి. అవి ఇన్ని అన్నానే చెప్పలేను, ఎందుకంటే ఎన్ని వస్తాయో కూడా తెలియదు. అంత ఎత్తున మోదీ మాన్యం ఉన్నది. ఎందుకునంటే ఆయన కొంత విశ్లేషణ లోతు పోయి మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన వాళ్ళు, తుపాకులు వేసుకుని అడవులలో పోయిన వాళ్ళు, పూర్తి నక్సలైట్ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు కూడా ఈ ఎన్నికలలో బీజేపీ కోటేసింది అన్నాడు ఆయన. ఓకే. పూర్తి బద్ధ శత్రువులు ఇప్పటికీ నమ్ముతున్న వాళ్ళు, ఇప్పటికీ అదే భావజాల సంస్థలలో పనిచేస్తూ ఉంటున్న వాళ్ళు కూడా ఈ ఎన్నికలలో బీజేపీ కోటేసిండు. కారణం ఏంటంటే గుడి కట్టిండు కదా. ఓకే. ఆయనే చెప్పుకునేది, ప్రకాష్ కూడా చెప్పుకునేది ఏంటంటే నేను కూడా ఆధ్యాత్మికవాదినే, నేను కూడా నమ్ముతా. ఓకే. కానీ ఇంత నమ్మకము ఇంత భారీగా ఇది గాలిలాగా వ్యాపించడం ఎప్పుడు చూడలేదు, అంత వ్యాపించింది అనేది మాట ఆయన చెప్పిండు. ఇది ఎవరో ఆర్ఎస్ఎస్ వాదు లేకపోతే ఇంకోడో చెప్తే మనం కూడా అది పెద్ద ఆశ్చర్యమే ఉంది అని అనుకుంటాం. కానీ వి ప్రకాష్ చెప్పినటువంటి మాట ఇది. ఒక వి ప్రకాశే కాదు, నువ్వు ఎవరినైనా మాట్లాడు. ఇవాళ సిపిఐ నారాయణ ఇస్తున్నది కానీ లేకపోతే సిపిఎం వాళ్ళు చెప్తున్నది కానీ వినోద్ కుమార్ కూడా చెప్పిండు ఆ మాట. చెప్తున్నావు బీజేపీ బాగా పెరిగింది. అవును. అంటే వీళ్ళ బాధ ఏంది? బీజేపీ బాగా పెరిగింది. ఎట్లా పెరిగింది? నీకు ఏ క్రైటీరియా వల్ల బీజేపీ పెరిగిందని తెలిసింది నీకు? మొన్న 8 సీట్లే కదా బీజేపీకి వచ్చినాయి. అవును, ఎమ్మెల్యేలు 8 వచ్చినాయి. బాగా ఎట్లా పెరిగిందంటే వీళ్ళు గ్రామాలలో పోతున్నప్పుడు, వీళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు, వీళ్ళ పార్టీ ఇంటర్నల్ సర్వేలు పెట్టుకున్నప్పుడు ఆ స్పష్టమైనటువంటి అంశం అయితే ఒకటి ఏదైతే వస్తుందంటే బీజేపీ పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతూ ఉంది అనేది ఎంత పెరిగింది అని చెప్పడానికి పార్లమెంట్ ఎన్నికలలో ఫలితం వస్తుంది. కాకపోతే ఈ ఫలితాన్నే బీజేపీ ఊహించుకొని అబ్బాయిగా మేము పూర్తిగా బలపడ్డాము, ఇంకా మేము అవసరం లేదు, మేము పెద్ద పార్టీగా ఎదిగినాము అనుకుంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. ఎందుకుంటుంది ఇది వాపే కానీ బల్బు కాదు. అంటే ఎందుకుంటుంది అంటే నీకు ఎంతైతే పెరిగిందో, ఎంతైతే ఒక ఆదరణ వచ్చిందో, దీన్ని నాయకత్వాన్ని పెంచుకోవడంలో పార్టీ ఇంకా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటే ఆ మేరకు దాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఊపు ఎంత పెరిగింది ఏంది అనేది అయితే ఇంకా నిన్న వరంగల్ జిల్లాలో నేను తిరిగిన కొన్ని గ్రామాలు. వరంగల్ గెలుస్తామన్నా అంటాడు. అరే వరంగల్ గెలుచుడు ఏందని నా ఎక్స్పెక్టేషన్లో నేను అనుకున్న దాంట్లో వరంగల్ లేదు, మహబూబాద్ లేదు, భువనగిరి లేదు, నల్లగొండ లేదు, ఖమ్మం లేదు, నాగర్ కర్నూలు లేదు. ఇవన్నీ కాంగ్రెస్ గట్ సీట్లు, ఖచ్చితంగా కాంగ్రెస్ వచ్చే సీట్లు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన. నిన్న వరంగల్ పోతే అన్న మారిపోయింది, సీన్ అంత లేదు కాంగ్రెస్ పార్టీకి, ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అని చెప్తాము. అంటే ఎట్లా మహబూబాద్లో పోటీంచారు. మన మహబూబాద్లో ఏమంతా వీక్గా లేమని మహబూబాద్ వాళ్ళు అంటారు. ఖమ్మంలో కనీసం 2వ ప్లేస్లు ఉంటామంటారు. అంటే ఈ అనూహ్యమైన పరిస్థితులలో ఎందుకు వచ్చింది ఇదంతా అంటే కూడా ఇందాక మనం అనుకున్నాం కదా, ఒక వేవ్, ఒక అంశం ఒకటి బలంగా మోదీకి వేయాలి, ఈ ఓటు మోదీది అనే అంశం పోయింది కాబట్టి ఇంత వేవ్ వచ్చినట్టుగా కనపడతా ఉంది. సార్ ఇది ఒక మేరకు ఎవరు చెప్పినా అసలు విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు దాకా ఎవరికి క్లారిటీ లేదు. అంటే ఇంత వేవ్ ఉందా అని కులమానం ఏమీ లేదు కాబట్టి నేను చెప్పలేవు. కానీ ఎన్నికలు అయిన తర్వాత ఏ ఊరికి పోయినా మళ్ళీ అదే చర్చ జరుగుతుంది. ఇంకా ఇంట్లో కూడా మన గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఏముండేది, సరే ఎన్నికల దాకా చాలా బలంగా ఉన్నామని ఆ వర్గం వేసింది, ఈ వర్గం వేస్తారు, మనకు వీళ్ళు వాళ్ళు అనుకుని బలంగా ఉన్నామని చెప్పుకునేటోళ్ళు. ఎప్పుడైతే పోలింగ్ జరుగుతుందో, పోలింగ్ జరిగిన తర్వాత విశ్లేషణలలో అక్కడ మైనస్ అయింది, ఇక్కడ మైనస్ అయింది, ఈ వర్గం మనకే లేదు, ఆ వర్గం మనకే అనుకున్న వాళ్ళు మోసం చేసిండ్రు, లేకపోతే ఏదో ప్రలోభాలు అయిపోయినాయి అనేది సర్వేలలో వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది అంటే విచిత్రంగా వాళ్ళు కూడా వేసిండ్రంట. అరే ఈ గ్రామం కూడా ఫుల్ అనుకూలంగానే పడ్డాయట ఓట్లు అనే ఒక విచిత్రం. అంటే రాను మద్దతుదారుల సంఖ్య, ఓట్లు వేసిన వాళ్ళ సంఖ్య పెరుగుతా కనబడుతుంది తప్ప మైనస్ అయినట్టుగా ఇక్కడ కనబడుతుంది. ఇది కూడా ఒక అంటే ఎన్నికలకు కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు ఆ చర్చ వస్తుంది. అరే పలానా ఊరోళ్ళు మనోళ్ళు. బీజేపీ వాళ్ళకేమో ఆ పార్టీ వాళ్ళకు అరే గీడ పడుతుందా, మనం అనుకోలేదు కదా, పడ్డాయి కదా, అసలు పడొద్దు కదా, ఈ ఊర్లో మన వాళ్ళు లేరు కదా అనేటువంటి చర్చను బీజేపీకి వస్తుంది. కానీ బీఆర్ఎస్కు కాంగ్రెస్కి ఏమో అమ్మ వాళ్ళు పైసలు తీసుకురు, వాడు 7 పైసలు తీసుకున్నాడు, ఆ ఊర్లో మనకు 100 మంది కార్యకర్తలు ఉంటే 10 ఓట్లే వచ్చినాయి. ఇప్పుడు చర్చ అటువైపు. అంటే ఇది ఎందుకు వచ్చింది అంటే
ఇదేమి కల్టివేట్ చేసిన అవును లాభం కాదు ఇది. అవును ఇది దాంట్లో వచ్చిందంతే సునామీ అంతే కదా